ఏలూరు నగరంలో స్వీట్ కార్న్ పొత్తుల వ్యాపారం చేసుకుంటూ సీజనల్గా వచ్చే వ్యాపారాన్ని పెంచుకుంటూ పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తుంది శర్మిల అనే మహిళ. అయితే ఈ వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటాయని, అయినప్పటికీ తాము ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని తట్టుకుని కుటుంబ పోషణని తెలియజేస్తున్నామన్నారు. మొగజొన్న పొత్తులతో పాటు మిగతా పండ్లు కూడా తెచ్చుకుని చిరు వ్యాపారం సాగిస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వ సహకారంలో తమ పిల్లలు విద్యా బోధన జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. రైతు బజార్ వద్ద రోడ్డు పక్కన అమ్ముకుంటూ మాకు రైతు బజార్ అధికారుల నుంచి అదేవిధంగా ఒకసారి పోలీసుల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, అయినప్పటికీ వ్యాపారాన్ని ఎన్నో బాధలు పడినప్పటికీ ఇక్కడే ఉంటూ ఎన్నో సంవత్సరాలుగా బతుకు తెరువు సాగిస్తున్నామని శర్మిల తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ ధర ఒక్కొక్క స్వీట్ కార్న్ పొత్తు వచ్చేటప్పటికి 15 రూపాయల చొప్పున విక్రయిస్తున్నామని, దాన్ని దాదాపుగా 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందుతున్నామని తెలిపారు. చిలగోడికెళ్ళండి. ఇక్కడికి వ్యాపారానికి వస్తాం. ఒక రాటా పూటకి 150 రూపాయలు ఛార్జీలు అవుతుంది. ఇక్కడికి వస్తే ఒక 300 వస్తాయి. మా పిల్లలు చీట్కని అమ్ముతాం. 300, 200 వస్తాయి. ఇంకా మా పిల్లలు చీట్కని అమ్ముద్ది. మేమేం పప్పాయిలు అమ్ముతాం. ఆ రోడ్డు పక్కన కూర్చుని ఈ చెట్టు కింద కూర్చుని అమ్ముకుంటాం. ఇద్దరు మా పిల్లలు కూతురికి మా పాపకి ఇద్దరు మాకు పిల్లలు ఉన్నారు. మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మాకేమి ఆధారం లేక ఇక్కడ వస్తాం. బతకానికి వస్తున్నాం. బతు దేని కోసం వస్తాం. మాకైతే ఇదే జీవనాధారం. రోడ్డు అమ్ముకుని పట్టుకుని వెళ్ళిపోతాం. ఇదే ఆధారం. పేరు షర్మిల అండి. స్వీట్ కార్న్ అమ్ముతాను నేను. రోజు 300 కానీ 100కు 200 వస్తాయండి. నాకు ఇద్దరు మగ పిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారండి. అంతేనండి. చదివించుకుంటున్నానండి పిల్లల్ని. స్వీట్ కార్న్ 100కు 200 వస్తాయి. రోజు రోజు బేరం కూడా ఉండదు. అలాగే ఇక్కడే ఉంటామండి. జంటలు